ఎక్కడున్నానో తెలుసా? సిద్దిపేట జిల్లా వరకల్ మండలం కేంద్రంలో శంభుగిరి కొండపైన. ఇక్కడ ఇప్పుడు శ్రీ విద్యా సరస్వతి దేవిని దర్శించుకోబోతున్నాం. అక్షరాభ్యాసం చేసుకోవడానికి బాసర తర్వాత అంతే విశిష్టత కలిగిన సరస్వతి దేవాలయం ఈ వరకల్ దేవాలయం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చూస్తున్నారు కదా, ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది. సో ఇక్కడ అందరూ కూడా భక్తులు వాళ్ళ పిల్లలతో వచ్చి సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొంటారనమాట. ఒకసారి మనం ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి మహా ఆలయం. ఇక్కడ అమ్మవారి మూల విరాట్ని చూపించే అవకాశం లేదు. కాకపోతే భక్తులందరూ కూడా చాలామంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో మనం కూడా అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఈ క్షేత్రంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సో నేను కూడా ఇప్పుడు అన్నప్రసాదం స్వీకరించబోతున్నాను. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆలయ విశేషాలకి సంబంధించి ఎన్నో వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆలయ విశేషాలకి సంబంధించి మీ మాటల్లో తెలియజేస్తారా? శ్రీకళా గాయనీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతి. 1989 ఫిబ్రవరి వసంత పంచమి రోజున శిలాన్యాసం గావింపబడి 1992 మాఘశుద్ధ త్రయోదశి రోజున విద్యా నృసింహ భారతీ స్వామివారు పుష్పగిరి పీఠాధిపతులు వారి కరకమలములచే విద్యా సరస్వతి అమ్మవారు శనైశ్చర దేవుడు వీళ్ళిద్దరిని కూడా ప్రతిష్ఠింపడం జరిగింది. ఆ తదనంతరం ఆలయ
అభివృద్ధిలో భాగంగా కొన్ని సంవత్సరాల పిదప కంచి కామకోటి పీఠాధిపతులు స్కందగిరిలో చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు దేవాలయాన్ని కంచి మఠానికి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది. దానితో కంచి పీఠం వారు ఒప్పుకొని మన దేవాలయాన్ని కంచి కామకోట పీఠానికి అనుబంధంగా చేసుకున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తూ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కరకమలములచే లక్ష్మీ గణపతి దేవాలయం ప్రతిష్ఠింపబడి ఆ పిదప 1999లోనే నిత్యము అన్నప్రసాదం వచ్చిన భక్తులందరికీ ఉండేట్టుగా ఏర్పాటు చేసి విద్యార్థులకు సంబంధించి స్మార్త పాఠశాల పంచదశ కర్మలు అవి వాళ్ళకు వచ్చేట్టుగా, ఎందుకంటే వేద విద్య అనేది విద్యా సరస్వతి దగ్గర కావాలి అనే ఉద్దేశంతో అదే పుష్పగిరి పీఠాధిపతులతో ఆరంభింపజేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు గడిచింది. దాదాపు 250 మంది 300 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా 88 మంది విద్యార్థులు వారు స్మార్త విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా గత 2 సంవత్సరాల క్రితమే సుబ్రహ్మణ్య స్వామి అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధిలో ప్రతి కణకణం కూడా భక్తుల యొక్క ధాతృత్వమే కనపడుతుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గురుం యత్కృపా తమహం మందే పరమానంద మాధవం అన్నట్టు మూగవాడితో అమ్మవారు పలికిస్తుంది, అలాగే కుంటివాడితో గుట్టలెక్కనిస్తుంది అనే నానుడికి సాక్ష్యంగా ఈ దేవాలయం ప్రతీకగా నిలుస్తుంది. కారణం ఏమిటంటే మేము ఆర్థికంగా కానీ మా సభ్యులు ఎవరు కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ పెద్దగా మేము ఉన్నవాళ్ళం కాదు. కానీ అమ్మవారు ఆ యొక్క శక్తిని మాకు ఇచ్చి ఆ శక్తి ద్వారా ఇదంతా కూడా చేయించుకున్నటువంటి సౌభాగ్యం మాకు దక్కింది. ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే ఉత్సవాలు వసంత పంచమి, నవరాత్రులు, అలాగే శనిత్రయోదశి మహోత్సవాలు, అలాగే వ్యవస్థాపక దినోత్సవం వగైరా అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా మున్ముందు వచ్చే కార్యక్రమాల్లో ఈ మార్గశిర శుద్ధ షష్ఠి రేపు కార్తీక 30వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమం, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం, ముక్కోటి ఏకాదశి కార్యక్రమం, జనవరి 1 రోజున దాదాపు వేలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం ఈ విధంగా జరుగుతూ మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎంతోమంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు వగైరా నిర్వహించబడతాయి. ముఖ్యంగా శృంగేరి పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, అలాగే విరూపాక్ష పీఠాధిపతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మవారిని దర్శించుకొని మమ్మల్ని మా కమిటీ సభ్యులందరినీ ఆశీర్వదించడం అనేది మాకు ఒక జీవితంలో ఒక మరవరాని ఘట్టంగా మేము భావిస్తుంటాం. మరి ఉత్సవాల్లో అలాగే అక్షరాభ్యాసానికి చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, మరి భక్తులందరికీ కూడా మీరు ఎటువంటి సదుపాయాలు అంటే అన్నదానంతో పాటు ఇంకే ఎటువంటి సదుపాయాలు ఇక్కడ? స్వామివారికి తైలాభిషేకానికి వేలాది అభిషేకాలు వస్తుంటాయి, వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారం శని పూజకై వస్తుంటారు. అలాగే లక్ష్మీ గణపతి ఆలయం అందరూ దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇవన్నీ ఆలయ సముదాయం. అన్నీ దర్శించుకొని వాళ్ళు కిందికి దిగిన పిదప ఇప్పుడంటే కొన్ని హోటల్స్ ఏర్పడ్డాయి, కానీ ఇంతకుముందు హోటల్స్ కానీ అలాంటివి ఏమి ఉండేవి కావు. దాదాపు 20-25 కిలోమీటర్ల వరకు. ఆ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాద వితరణ అనేది నిరంతరాయంగా జరుగుతూ రమారమి ఒక సంవత్సరానికి 650 నుంచి 700 క్వింటాల బియ్యం ఖర్చు అవుతుంది. ఒక రోజుకి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ? రమారమి ఒక రోజుకు ఒక సంచి బియ్యం, సంచిన్నర బియ్యం, క్వింటల్న్నర బియ్యం ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అది సోమ మంగళ బుధ వారాల్లో తక్కువ ఉంటుంది. శుక్ర శని ఆదివారాల్లో, హాలిడేస్లో, ఉత్సవాల్లో, పండగల్లో వగైరా ఎక్కువ ఉంటుంది. భక్తులు ఏదైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి అలాంటి నమ్మకాలతో వస్తూ ఉంటారు కదా, మరి చాలామంది ఆ నమ్మకాలతోటే దేవాలయాలకు వస్తారు. భక్తుల యొక్క కోరికలు ఈడేరేది అమ్మవారు వారు సంకల్పించుకున్న మనస్సుతో సంకల్పించుకున్న విధంగా అమ్మవారు ఏ విధంగా చేస్తుంది అనేది భక్తుడికి అమ్మవారికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధమే తప్ప మేము చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వచ్చే భక్తుల యొక్క పరంపర ఏదైతే వృత్తి పరంపర జరుగుతుందో దానివల్ల తెలుస్తుంది ఏమిటంటే అమ్మవారి యొక్క ప్రభావం అనేది వ్యాప్తమైపోయింది. ఇక్కడ చిన్నారులు 90, 92, 93, 94లో అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అమెరికాలో, స్విట్జర్లాండ్లో, లండన్లో ఇలా వ్యాపించి ఉన్నారు. అమ్మవారి యొక్క వైభవం
దశ దిశల్లా క్రమక్రమంగా వ్యాపిస్తుంది. ఏ దేవాలయంలో అయినా శనీశ్వరుడు అలాగే సరస్వతి మాత కలిసి ఉండడం అయితే ఎక్కడ చూడలేదు. మరి ఇక్కడ ఈ కలయిక అనేది ప్రత్యేకత అని చెప్పుకోవాలి. మరి దాని గురించి వివరించి. ప్రత్యేకత ఒకటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానాన్ని మించింది ఏమీ లేదు. అక్కడ అన్నం కంచంలో పెట్టారు అంటే, ప్లేట్లో పెట్టారు అంటే తినాలనే జ్ఞానం ఉంటేనే తినగలుగుతాడు. అందుకు అమ్మవారి, సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. మనకు ఒక 100 సంవత్సరాలు బతికితే శని యొక్క ప్రభావం దాదాపు 30-35 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ శని భగవాను శాంతింపజేయాలనే ఉద్దేశంతో పైన అమ్మవారు అయితే కింద శని సమానంగా పెట్టినటువంటివి కావు. పైన సరస్వతి అమ్మవారు, కింద శనీశ్వర స్వామి, రెండు ఒకటేసారి ప్రతిష్ఠించడానికి గల కారణం ఆనాడు ఆలోచించింది శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, జ్ఞానం లేకుంటే పశువు అవుతాడు. కాబట్టి ఈ రెండింటిని మేము ఎంచుకోవడం జరిగింది. కార్తీక మాసంలో అలాగే ఉత్సవాలతో పాటు ఇంకా ప్రత్యేక పూజలు ఏం జరుగుతూ ఉంటాయి? ప్రత్యేక పూజల్లో మండలాభిషేకం, వాస్తవంగా అక్షరాభ్యాసాలు, వసంత పంచమి రోజున అమ్మవారికి 56 రకాల పదార్థాలతో నివేదన, పుస్తక పూజ. నవరాత్రుల్లో మూలా రోజున పుస్తక రూపిణి సరస్వతి పూజ అంటాం. ఆ రోజు ఒక 10-20 వేల కాపీలు పుస్తకాలతో, పెన్నులతో అమ్మవారికి అర్చన చేస్తాం. అవి సంవత్సరం పొడుగుతా అందరికీ పంచిపెడతాం. ముఖ్యంగా అక్షరాభ్యాసానికి వచ్చినటువంటి చిన్నారులకు ప్రతి చిన్నారికి ఒక పుస్తకాన్ని బహూకరించడం జరుగుతుంది. ఈ ఆలయంలో విద్యార్థులు వేదాలే అభ్యసిస్తారా స్వామి? ఇక్కడ వాస్తవంగా వేద పాఠశాల మేము నిర్వహించడం లేదు. స్మార్త పాఠశాల అంటే బ్రాహ్మణునికి జనం అవసరం, జనానికి బ్రాహ్మణుడు అవసరం అనేది మా నానుడి. చుట్టుపక్కల ప్రాంతంలో, మిగతా ప్రాంతంలో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా, అభిషేకం చేసుకోవాలన్నా, శాంతి చేయాలన్నా, కళ్యాణం చేయాలన్నా, ఉపనయనం చేయాలన్నా బ్రాహ్మణుడు కావాలి. కాబట్టి భగవంతునికి, భక్తునికి అనుసంధానంగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. తద్వారా మన హైందవ మత వ్యాప్తి, మన హైందవ సంస్కారంలో ఉన్నటువంటి ఉన్నతిని తెలియజేయడానికి చేస్తున్నాం. ఈ విద్యార్థులకు కూడా ఎలాంటి రుసుము లేదు. 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు, అంటే నత్తి వగైరా లేకుండా ఫిట్ అయిన విద్యార్థులు, ఆరోగ్యపరంగా ఉన్న విద్యార్థులకు 4 నుండి 5 సంవత్సరాల కోర్సు ఉచితంగా, ఎలాంటి రుసుము లేకుండా మనం ఇక్కడ విద్యను అభ్యసించి పంపిస్తాం. అలా 250 నుండి 300 మంది విద్యార్థులు వెళ్ళినటువంటి దాఖలాలు. విద్యాధరి సరస్వతి ఆలయ విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు స్వామి. శుభం భూయాత్.